అన్యాయానికి గురైనప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించాలని మౌనంగా ఉండటం నేరమని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ నెల 27న అంబేద్కర్ వాదుల మహాగర్జనకు ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రశ్నించే హక్కును కాపాడుకోవాలన్నారు. అంబేద్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మహాసభకు రావాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించడాన్ని ఓర్వని వారు ప్రజాస్వామ్యవాదులే కారని మందకృష్ణ పేర్కొన్నారు. దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యబద్ధంగా తొలగించడాన్ని, చెత్త కుప్పలు వేయడాన్ని ఖండిస్తూ ఇందిరా పార్కులో ధర్నా చేయడం నేరమా? ప్రశ్నించడం నేరమని భావించుకుంటుంది ప్రభుత్వం. నిరసన వ్యక్తం చేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది ప్రభుత్వం. మేమేమి నిరసన వ్యక్తం చేయడానికి ఎన్నుకున్న స్థలం ప్రగతి భవన్ కాదు, సెక్రటరియట్ కాదు, అసెంబ్లీ కాదు. మేము నిరసన వ్యక్తం చేయడానికి ఎన్నుకునే స్థలం కేసీఆర్ ఉంటున్న ప్రగతి భవన్ కాదు కదా. మీరు అక్కడ దాకా పోవద్దని చెప్పడానికి. పోనీ సెక్రటరియట్ కాదు కదా, పోనీ అసెంబ్లీ కాదు కదా. మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసుకోవడానికి ఎన్నుకున్న స్థలం ఇందిరా పార్కే కదా. ఇందిరా పార్కుల్లో కూడా నిరసనలు ఎట్లాంటి పరిస్థితుల్లో వ్యక్తం చేయొద్దని చెప్పి ప్రభుత్వమే కొంతకాలం ఇందిరా పార్కులో పర్మిషన్ ఇవ్వకుండా ఆపింది నిజమే కదా. ప్రజాసంబద్ధంగా ఇందిరా పార్కులో నిరసన వ్యక్తం చేసుకునే హక్కును కలిగి ఉండాల్సిందే అని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది నిజమే కదా. ఆ సూచన తర్వాత అక్కడ మేము నిరసన వ్యక్తం చేసుకోవడానికి హైకోర్టు ఇచ్చిన ఏ స్థలం అయితే ఉన్నదో, పర్మిషన్ ఏ స్థలం అయితే ఉన్నదో ఆ స్థలంలోనే మేము నిరాహార దీక్షలకు, ధర్నాలకు మేము విజ్ఞప్తులు చేశాం. ఆయనే మా దేవుడని భావించాం. For more updates, please subscribe 99 TV Telugu.